ప్రజలు ఇప్పటికైనా కళ్లు తెరిచి పోటీ చేయడానికి చూస్తున్న స్థానికేతరులను ఓట్ల రూపంలో తరిమికొట్టాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రజలకు పిలుపునిచ్చారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం స్వతంత్ర సంఘాలు జేఏసీ పిలుపు మేరకు కాకినాడలో గురువారం ఉదయం స్థానిక శారదాదేవి గుడి వద్దనున్న నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సమ్మె ప్రారంభమైంది. ఈ సమ్మెకు ముఖ్య అతిథులుగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కిర్లా కృష్ణారావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో శారదాదేవి గుడి వద్ద నుండి కమిషనర్ కార్యాలయం వద్దకు ప్రదర్శన చేస్తూ ఆప్కాస్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం 26,000 రూపాయలు మంజూరు చేయాలని, సీఎల్స్ క్యాజువల్ అమలు చేయని మున్సిపల్ కార్మికుల డిమాండ్స్ పరిష్కరించాలని తదితర నినాదాలు చేశారు. ఈ మున్సిపల్ కార్మికుల సమ్మెను కిర్లా కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సమ్మె చివరి ఆయుధమని, సమ్మెకు వెళ్లటకు ఈ రాష్ట్ర ప్రభుత్వమే ప్రధాన కారణమని, ప్రజలు అనారోగ్యానికి గురైతే దానికి బాధ్యత ప్రభుత్వం వహించాల్సి వస్తుందని అన్నారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల శ్రమను ఈ రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటుందని, ఇకనైనా ఆపి వారిని తక్షణమే పర్మిట్ చేయాలని, ప్రభుత్వం పెంచుతున్న అధిక ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఆప్కాస్ కార్మికులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ప్రతినిత్యం దుర్భరమైన జీవితాలు గడుపుతున్న పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించేలా ఈ రాష్ట్ర ప్రజా ప్రతినిధులు స్పందించాలని అన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కాకినాడ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు మాట్లాడుతూ సమ్మె చేస్తున్న ఆప్కాస్ కార్మికులందరికీ పర్మనెంట్ ఎంప్లాయీస్ యూనియన్ తరపున సంపూర్ణ సహకారం, మద్దతు ఉంటుందని, మీ సమస్యల పరిష్కారం నిర్ణీత సమయంలో కాకపోతే పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా సమ్మెలోకి దిగుతామని అన్నారు. ఈ సమ్మెకు మద్దతుగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దిరెడ్ల సత్యనారాయణ, యూనియన్ ప్రధాన కార్యదర్శి తుపాకుల లక్ష్మీనారాయణ, సర్కిల్ ప్రతినిధులు సింహాచలం చక్రవర్తి, బంగారు అప్పలకొండ, నిమ్మకాయల విక్కీ, లక్ష్మణ్, సుబ్బలక్ష్మి, గ్రంథి ప్రసన్న, ములికి సత్యనారాయణ, కటారి సత్యనారాయణ, అప్పన్న, బంగారు రాజేష్, పర్మనెంట్ ఎంప్లాయీస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆ గ్రాడ్యుయేటీని మీరు ఎందుకు అమలు చేయరు? దానికి సుప్రీంకోర్టు అడ్డొచ్చిందా? గ్రాడ్యుయేట్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు అడ్డొచ్చిందా? అందుకని అలాగే అనేక విషయాలు. ఇప్పుడు కోవిడ్లో ఉన్నారు. కోవిడ్ వేతనాలు గతంలో 279 వేతనాలు అలాగే చేసేవారు. పెద్ద పోరాటాలు చేసాం, స్తంభింపు చేసాం, 279 వాళ్ళని రెగ్యులర్ చేసాం. వాళ్ళని అలాగే ట్రైసైకిల్ కార్మికులు 2,000 నుంచి 21,000 తీసుకొచ్చాం. ఇప్పుడు ఇవాళ మేము కనీస వేతనం ఏమడుగుతున్నాం? సమాన పనికి సమాన వేతనం. పోనీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి. సుప్రీంకోర్టు తీర్పు ఉంది కదా, సుప్రీంకోర్టు ఏదో గైడెన్స్ ఇచ్చింది అంటున్నారు కదా. అందుకని దానికైనా సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి. ఏదో ఒక పరిష్కారం చేయకుండా కాంట్రాక్ట్ కార్మికుల్ని 100% ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని వారిని పక్కన పెట్టి ఈ సుప్రీంకోర్టు తీర్పుతో మీరు చేయటం సరైనది కాదు. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె చేస్తున్నాం. ఈ రాష్ట్ర వ్యాప్త సమ్మెని విజయవంతం చేస్తాం. జిల్లాలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్నింటిలో కూడా ఏఐటీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమ్మె జరుగుతూ ఉంది. ఆ సమ్మెని విజయవంతం చేయాలని మేము కార్మికులు కోరుతున్నాం. అలాగే ప్రజలు కూడా ఓపికతో మా సమ్మెకు సంఘీభావం తెలియజేసి మాకు న్యాయం జరిగేలా ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలని మేము కోరుతా ఉన్నాం. వీళ్ళందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. అయ్యా, మీ పదవీ కాలం పూర్తి అవుతా ఉంది. ఆ హామీని ఇప్పుడు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఆప్కాస్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇమ్మని చెప్పేసి అడుగుతోంది. ఇవాళ మీరు పెంచుతున్న అధిక ధరలకు అనుగుణంగా మా జీతాల కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి మెడికల్ క్యాంపులు నిర్వహించాలని చెప్పేసి కోరుతున్నాం. రిటైర్మెంట్ బిల్లు, వీళ్ళ యాక్సిడెంట్ లో చనిపోయిన సాధారణమైన క్లైమ్స్ కూడా పూర్తిగా ఇంప్లిమెంటేషన్ జరగట్లా. పర్మనెంట్ ఎంప్లాయీస్ కి డిఎల్ లేవు, ఇంక్రిమెంట్ లేవు, కనీసం కుట్టుకులు కూడా ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. అంత పెండింగ్ లో ఉంది. అంటే ఎంత మొద్దు నిధులు వ్యవహరిస్తున్నారంటే మున్సిపల్ యంత్రాంగం కూడా మొద్దు ఎత్తులో ఉంది. దయచేసి అయ్యా, మా పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్స్ న్యాయమైనవి. తక్షణమే మా డిమాండ్స్ పరిష్కరించాలి. ఇప్పటికైనా 2 సార్లు పిలిచినా మీ చర్చలు ఫలించలేదు. ఇప్పటికైనా మమ్మల్ని పిలిచి మా యొక్క డిమాండ్స్ పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ తరఫున మేము తెలియజేస్తాం.